నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మీకు అండగా ఉంటా. రాబోయే రోజుల్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా చేస్తానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ వెంకటగిరి పేదవాళ్ళు ఉండే ప్రాంతం. నేను కష్టపడతా, మిమ్మల్ని ఆదుకుంటా. మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింఛను కూడా ఇస్తామని చెప్పలేకపోయారు. వాళ్ళకు సంపద సృష్టించే తెలియదు, ఆదాయం పెంచలేరు. అందుకే ధైర్యంగా చెప్పా, ధైర్యంగా చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే, ఒక పింఛనే కాదు, మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఒక అన్నగా 10,000 రూపాయలు 2 సార్లు పసుపు కుంకుమ మీకు ఇచ్చాను. ఇంకా ఇస్తాను. ఎప్పుడూ మా చెల్లెళ్లకు తోడుగా ఉండి మీ సౌభాగ్యానికి పాటుపడతానని మా చెల్లెలందరికీ హామీ ఇస్తున్నాను. రైతులకు అండగా ఉన్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంటు వచ్చే తమ్ముళ్ళు మళ్లీ వీళ్ళ కోటేస్తే కరెంటు రాదు, వస్తుందా? ఇంకో పక్క ఈరోజు ఎక్కడ నాకు కరెంటు కొరతుందా? 9 గంటల కరెంటు వ్యవసాయానికి ఇస్తున్నాం. 24 గంటల కరెంటు ఎండ్లకు కానీ ఇండస్ట్రీకి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే, వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాను. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. 4వ విడత 5వ విడత మళ్ళా మీకు ఇస్తున్నా. ఆ 2 కూడా ఇచ్చి ఎలక్షన్ల ముందే ఏప్రిల్లో ఇవ్వడానికి శ్రీకారం చుట్టాను. ఇది కాకుండా ఇంకొకసారి చూస్తే అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లుంటే 9,000 ఇస్తాను. ఇంకా ఎక్కువ ఉంటే 10,000 రూపాయలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలు అన్నదాత సుఖీభవ ఇస్తానని మీకు తెలియజేస్తున్నా. చంద్రన్న బీమా ఇచ్చాం, ఆహార భద్రత ఇచ్చాం, పండగల పూట కానుకలు ఇచ్చాను. ఇంకా ఒక పిల్లలు బాగా చదివించాం. మీ ఆరోగ్యాన్ని హామీ నా భరోసా. ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య బీమా కింద 2.5 లక్షలు ఇస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 5 లక్షలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఉచితంగా 5 లక్షల వరకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నా క్యాంటీన్లు పెట్టాం, అందరిని ఆదుకున్నాం. ఎలాంటి సమస్యల పైన ఎక్కడా రాజీ లేకుండా డబ్బులుండే తెలంగాణ, లేకపోతే తమిళనాడులో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళలో అభివృద్ధి చూశారు. సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాను, అన్నీ చేశాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, తెలుగు గంగ ద్వారా, సోమశిల, స్వర్ణముఖి ద్వారా ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాను. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. గోదావరి నీళ్లు సోమశిలకు తీసుకొచ్చి, కందలేరుకు తీసుకొచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, గోదావరి నీళ్లు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఒక నీటి భద్రత కల్పించాం, అన్ని పనులు మనం చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, పిల్లలు తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు స్టూడెంట్స్ అందరికీ, యువతకందరికీ
ఉద్యోగాలు ఇప్పిస్తా. ఆ రోజు చెప్పాను, జాబు కావాలంటే బాబు కావాలని మీరందరూ కూడా ముందుకు వచ్చారు. 15 లక్షల పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మళ్ళా హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క తమ్ముడికి చదువుకుంటానే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రపంచంలో ఎవరు ఇవ్వాలని నేనే ఇస్తున్నా. ఆ తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా, మీ నైపుణ్యాన్ని పెంచుతాను. మీ జీవితంలో మంచి ఉద్యోగం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే తమ్ముళ్ళు జైలుకి తీసుకుపోతాడు. ఇప్పుడే 100 కంపెనీలు ఈయన అవినీతిలో ఇరక్కపోయి వాళ్ళు కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మన వాళ్ళు చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. 75% కాదు, 100% ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి. ఈరోజు పోర్టులు అభివృద్ధి చేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తున్నాం. నేరుగా మీరు తిరుపతికి వెళ్తే ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చాం. మళ్ళీ అయితే ఈరోజు బెల్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోసం చేశారు నరేంద్ర మోడీ. పనబాక లక్ష్మి గారికి ఆలోచన ఉంది. తప్పకుండా ఇండస్ట్రీ వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం, పోరాడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. చేనేత కార్మికులు ఎక్కువ ఉండే గ్రామం ఇది. చేనేత కార్మికులు రుణమాఫీ చేశాం. రాజశేఖర రెడ్డి మాయ మాటలు చెప్పి రుణమాఫీ చేయకపోతే మీకోసం పోరాడాం. ఈ రోజు అది అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 25 కార్పొరేషన్లు పెట్టాం. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఆదరణ 2 తీసుకొచ్చాం. కాంగ్రెస్ టైంలో ఆదరణ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత నాది అని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి పనులు మనం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, చేనేత కార్మికులకు 57 లక్షల బకాయిలు ఉన్నాయంటే ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. సీసీ కండ్రగా చెలికంపాడు గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు కూడా న్యాయం చేపిస్తానని మీకు హామీ ఇస్తున్నా. తమలో ఆడబిడ్డలందరూ ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మనకు టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 60 సంవత్సరాల కష్టం, హైదరాబాద్ లో మన కష్టార్జితం మొత్తం వాళ్లే చేసుకుని మనల్ని తరము కొట్టారు. మనం కట్టుబట్టలతో వచ్చాం, ఆదాయం లేకుండా వచ్చాం. నేను కష్టపడ్డాను, మీరు సహకరించారు, నిలదొక్కున్నాం. అది మన కష్టార్జితం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ నుంచి 1,00,000 కోట్లు కనీసం మనకు రావాలి. మన వాటా, మన కష్టం. అయితే వాళ్ళది ఎగ్గొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సహకరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు. నాకు గిఫ్ట్ ఇస్తానంటాడు కేసీఆర్. మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనోళ్ళు తిట్టిన తిట్లు మర్చిపోయారు తమ్ముళ్ళు. ఎన్ని విధాలుగా తిట్టాడా, అవమానించాడా, అన్ని విధాలు మనం బాధపడ్డామా? మన కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు, ఏమమ్మా మీకు? కేసీఆర్ అంటే
ఒక దగాకోరు మనకు అన్యాయం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ ఫీలింగ్ తీసుకొని మన ఆస్తులు లాక్కొని కట్టుబట్టలతో తరిమిన వ్యక్తి, అవమానపరిచి పంపించిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తితో లాలూచిపడి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. నేను పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మీద కుట్ర చేశారు. ఈరోజు ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ నీ ఆటలు నా దగ్గర సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు చేయాలి. లాలూచి రాజకీయాలు జరగవు, లోటస్ పాండ్ రాజకీయాలు జరగనివని గట్టిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతను చాలా దుర్మార్గుడు. మన ఓట్లు కూడా తీసిన ఓట్ల దొంగ. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విద్య నేర్పించింది కేసీఆర్ ఈయనకు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొన్ననే పులివెందల్లో వివేకానంద రెడ్డి హత్య చూశారా తమిళ్లో? అందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని జైలుపైకి ఎత్తండి. ఇది కుటుంబ సభ్యులు చేసిన హత్య, అవునా కాదా? హత్య చేసి సాక్ష్యాలు కూడా లేకుండా చేయాలని, బయట ప్రపంచాన్ని మభ్యపెట్టాలని ఈరోజు చూస్తే సాక్ష్యాధారాలు తుడిచివేయడం, కడాన ఆయన కూతుర్ను కూడా బెదిరించి సాక్ష్యాలు చెప్పకుండా, పోరాడకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే మానవత్వం ఉండేవాళ్ళు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు వస్తే మీకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో మీరు పడుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని అడుగుతున్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్లీ రాబోయే 5 సంవత్సరాల్లో మీకు అండగా ఉంటా, ఆదాయాన్ని పెంచుతా, అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తా, తిరుగులేని శక్తిగా మిమ్మల్ని తయారు చేస్తా. అందుకే కేసీఆర్ కోపం ఏం బాధ లేదు. తెలంగాణకు మించి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అదే నా ప్రతిన తప్పకుండా చేసి చూపిస్తానని మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సైకిల్ గుర్తు కోటేయండి. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వీలు లేదు. ఇక్కడ వెంకటగిరి రాజాలున్నారు, నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు. ప్రధాన ఎవరి పంచన చేరారంటే ప్రపంచంలో ఇంత అవినీతి పరులు ఎవ్వరు లేరు. అలాంటి వారి పంచన చేరారు. తెలుగుదేశం పార్టీ గౌరవించింది, ఇప్పుడు కూడా గౌరవించేవాళ్ళం. మీరు తాత్కాలిక ప్రయోజనాల కోసం పోతే నేనేం బాధపడలేదు. మీరు ఆ రోజు ఉన్నారు, గౌరవించాం. ఈరోజు ఒక అవినీతి పరుడు పంచన చేరిన దానికి మీ ఆత్మని, మీ మనస్సే మీకు సాక్ష్యం చెప్పి కూడా మరొకసారి వెంకటగిరి రాజాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అయారాం గయారాం కూడా పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. జగన్ తిట్టాడు, నా దగ్గరకు వచ్చాడు, జగన్ తిట్టాడు. ఇప్పుడు జగన్ దగ్గర పోయాడు, నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఇది నీతివంతమైన రాజకీయమా అని అడుగుతున్నా. డబ్బులున్న వాళ్ళు మీకుంటారు, నాకు ఈ పేదవాళ్లే రక్ష, ఈ పేదవాళ్లే అండ. 98 లక్షల మంది చెల్లెమ్మలు, 60 లక్షల మంది పెన్షన్లు తీసుకునే వృద్ధులు, వితంతువులు, 45 లక్షల మంది రైతులు. ఇంత సైన్యం, యువత, ఇంత సైన్యం ఉంటే నాకు భయం ఏంటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఓటు అంటే సైకిల్ కని గట్టిగా చెప్పాలి.
తమ్ముళ్ళ మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. తెలంగాణ కనపడాలి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనబాక లక్ష్మి గారిని, రామకృష్ణ గారిని ఇద్దరిని గెలిపించండి. మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.